అందరికీ నమస్కారం. మీ పూజా గది ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది. పూజా గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పూజా గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం అనేది కలుగుతుందని, ప్రతికూలతలు తొలుగుతాయని శాస్త్రాలలో చెప్పబడింది. ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట. అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజా గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట. ముఖ్యంగా పూజా గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజా గదిలో ఉంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము, కానీ అలా ఉంచకూడదు. శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎవరైతే నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదట. అలాగే స్నానం చేయకుండా పూజా గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. అలాగే పూజా గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం చాలా విశేషం. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టును తప్పక పెట్టుకోవాలి. జుట్టు విరపోసుకొని అస్సలు పూజ అనేది చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు, వస్తువులు అస్సలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం అనేది మనకు రాదు. అలాగే పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. పూజా గదిలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి. ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను మీరు పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా పూజ గదిలోనే ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు. సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ అనేది అస్సలు చేయకూడదట. అలాగే దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా మీరు ఏర్పాటు చేసుకోవాలి. దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు, కుంకుమ, అక్షింతలు ఉండాలట. ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి. విరిగిన బియ్యాన్ని అక్షింతల కోసం వాడరాదు. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపైన కూర్చొని పూజా కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే పూజా గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం. నైవేద్యంగా తీపి పదార్థాన్ని మీరు చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లం ఉపయోగించడం చాలా మంచిది. ఇక ప్రతివారం పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం చాలా మంచిది. పారుతున్న నీళ్ళల్లో వేసినా పర్వాలేదు. వాస్తుశాస్త్రం ప్రకారం పూజా గది అనేది ఈశాన్య దిశలో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంట్లో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని నమ్ముతారు. మీకు సంతోషం, అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద అనేది పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు. దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు. నరదృష్టి మన ఇంటి వైపు రాకుండా ఉండడానికి మన పూజా గదిలో ఎప్పుడూ ఆంజనేయ స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మరీ ముఖ్య విషయం ఏమిటంటే పూజా గదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూమ్ అనేది అస్సలు ఉండకూడదు. అలాగే దేవుడి గదిలో బూజు అనేది ఉండరాదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజా గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు. ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి. శివుడికి వెలిగపండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఇంట్లో ఒకే చోట 2 శివలింగాలు ఉంచకూడదని మనకు వాస్తుశాస్త్రం చెబుతుంది. అలాగే పూజా గదిలో దేవత విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.